నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో సరి అయినటువంటి విధి విధానాలను ఎంచుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో తొందరపడకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని మీ గౌరవాలను తగ్గించుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు అధికమైనటువంటి ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాల వలన ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూతిని సమర్పణ చేసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు ఈరోజు మంచి మంచి పనులు చేపడుతూ ఉండాలి. వేరువేరు రూపాలలో అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. సహకారం వలన ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి సింధూరమును సమర్పణ చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఆందోళనతో కూడినటువంటి కొన్ని రకాల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇష్టమైనటువంటి భోజనాలను చేసే ప్రయత్నాలుంటాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో పరిమితులను దాటి వ్యవహరించకూడదు. వేరువేరు రూపాలలో ఆరోగ్యకరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు శుభకరంగా ఉంటుంది. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. శత్రు సంబంధమైనటువంటి భయాలు ఏర్పడుతూ ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు వాహన సంబంధమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యతిరేకతలపైన విజయాలను సాధించుకోగలుగుతారు. ఉద్యోగ జీవనంలో అవకాశాలు మరిన్ని కూడా కలిసి వచ్చే సందర్భాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో షోడశోపచార పూజను నిర్వహించండి. తులారాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వస్త్రలాభాలు ఉంటుంటాయి. వ్యాపార ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని శంఖ పుష్పాలతో కానీ సంపెంగ పుష్పాలతో కానీ పూజించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం యొక్క అవసరాలు సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు స్త్రీల యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును చక్కగా మీరు అందిస్తూ ఉండాలి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ప్రయాణాలను జాగ్రత్తగా చేపట్టండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. మకర రాశి వాళ్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వాహన ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ పెద్దల యొక్క సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటుంటాయి. అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఉద్యోగ జీవనంలో గతం కంటే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తులసీ దళములతో పూజించండి. మీనరాశి వాళ్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో మాట విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడండి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీ దళములతో పూజించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.